ఉంటుంది. అంటే అది ఒకటి ఉంటుంది. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఎంచుకున్నప్పుడు అది ఎట్లా సక్సెస్ చేయాలి అక్కడ ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి స్టేజెస్. ఇప్పుడు ఈ ఊర్లో ఉండేది ఈ ఊర్లో ఉండదు, ఈ ఊర్లో అవును నిజం. అవును, అక్కడికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఏ వేదిక తీసుకో భయం అయిపోయే వరకు టెన్షనే. అంటే సక్సెస్ అయితే మనం దాంతో పడు. అవును అవును. అట్లా ఒక పాట తీసుకున్నా ఒక వేదిక తీసుకున్నా కూడా ఖచ్చితంగా భయం అనేది ఇప్పటికీ పడతారు. ఎందుకో అది ఎందుకు భయపడుతున్నారని అందరూ అంటారు. ఏదో పాడితే నడుస్తుంది, ఏదో నాకు ఇట్లా ఎగిరితే అయిపోతుంది అంటే పొరపాటు అది. కానే కాదు, ఏ వేదికగా ఆ వేదిక హైలైట్. అవును, దాని ప్రిఫరెన్స్ నాకు ఉంటుంది. నిజంగా ఎన్నో వేదికలు మీరు పంచుకున్నారు. నిజం చెప్తున్నా, అంటే నేను అప్పుడు చిన్నోని కాబట్టి మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ నుంచి అంటే అసలు ఎన్ని స్టేజ్లు ఎక్కొచ్చు నాకు తెలిసి. మీరు కంట్రీస్ కూడా వెళ్ళారు. ఎన్ని కంట్రీస్ పోయారన్న? ఎన్ని దేశాలు పోయారు? ఒక 12 నుంచి 15 దాకా పోయినా. అవును, నాకు అంత లెక్క వెళ్ళి కానీ అన్ని పోయారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆ తర్వాత మారిషస్, సింగపూర్, మలేషియా, దుబాయ్లో ఈ గల్ఫ్ కంట్రీస్, ఇక్కడ అన్నింటికి పోయి. అయితే ఏదైనా దేశానికి పోయినప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా అయిందా? అంటే కామెడీగా ఏదన్నా ఆడికి పోయినప్పుడు ఏదన్నా గుర్తుండిపోయింది ఏదన్నా అయిందా? సంఘటన కానీ ఏదైనా జరిగిందా? నవ్వుకోవడం కానీ ఏదన్నా? నవ్వుకోవడం అంటే ఇంకా వాళ్ళ భాషనే. మనం ఒక భాష, వాళ్ళ భాష. మా తులువలు ఉంటారుగా మా ఫ్రెండ్స్ కదా, పోయినప్పుడల్లా వీళ్ళు ఏదో ఎక్కిరిచ్చేది, వాళ్ళు నవ్వు కూడా తిట్టేది. వీళ్ళు వాళ్ళు చొకా చొకా నో ప్రాణం గో అనేడు వాళ్ళ భాష. ఇలా అర్థం కాదు, అది అర్థం కాదు. అట్లా మేము లోపల లోపల నవ్వుకునేది అనేవన్నీ. అంటే ఎక్కువ మేము అట్లా అనకపోయేది కూడా. పుసుకున్న వాళ్ళు ఏమన్నా వేరే అర్థం చూసుకుంటే మళ్ళీ దేశం అన్నట్లు.